అయితే ముసలోడు ఆ నుంచి పోయిండు కదా. పోయేటప్పుడు పోతూ పోతూ ఏం చెప్పిండంటే, ఆ ముత్యాలు నీ అదృష్టం వల్ల వచ్చినాయి కాదు, నీ యొక్క పట్టుదల వల్ల వచ్చినాయి ముత్యాలవి అని చెప్పుకుంటా ముసలోడు ఆ నుంచి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పొట్టేగాడు ఏం చేస్తాడు, ఆ ముత్యాలన్నీ తీసుకొని రాజ్మహల్ వైపు నడుచుకుంటూ పోతాడు. అయితే కథ అంతా అయిపోయింది. ఆ పొట్టేగాని పేరు చెప్పలే అనుకుంటున్నారా? కథ అయిపోలే ఇంకా. కథ ఇప్పుడే షురు అయింది. అయితే ఆ పొట్టేగాని పేరు వచ్చేసి కేశవ. కానీ వాడిని వాళ్ళ ఊళ్ళో అందరూ ఏమని పిలుస్తారంటే కేశి అని పిలుస్తారు. కేశి గాని వాళ్ళ అమ్మ కాశమ్మ. కాశమ్మ పెద్ద కొడుకు అంటే కేశి గాని వాళ్ళ అన్న శివప్ప. శివప్ప వాళ్ళ భార్య పేరు ఏంటంటే పుష్ప, అంటే కేశి గాని వాళ్ళ వదిన. వీళ్ళు ఎంతమంది? నలుగురు. అయితే అందరి గురించి చెప్పినాం, మరి వాళ్ళ నాయన గురించి చెప్పలే అని అనుకోకండి, ఆడికే వస్తున్నా. కేశి గాని వాళ్ళ నాయన పేరు ఏం పేరు అంటే రాజప్ప. రాజప్ప మంచి మాట మనిషి. ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట తప్పేటోడు కాదు. ఎవరి దగ్గర పైసలు తీసుకున్నా కానీ, ఎవరి దగ్గర పైసలు ఇవ్వాలంటే ఏ టైంకి ఇస్తా అంటే ఆ టైంలో ఇచ్చేటోడు అనమాట. అంత మాట మనిషి రాజప్ప. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రాజప్ప కేశి గారి చిన్న ఉన్నప్పుడే చచ్చిపోయాడు. ఇది కేశి గారి యొక్క కుటుంబం. అయితే మొత్తానికి కేశి గారి కుటుంబం గురించి, వాని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కేశిగాడు ఆ ముత్యాలు తీసుకొని రాజు దగ్గరికి పోయిండా, లేదా ఆ ముత్యాలను చూసి ఆశ పెరిగి వీడే ఆ ముత్యాలు అమ్ముకోనికే ఎక్కడైనా పోయిండా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అయితే నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అట్లనే గంట కూడా కొట్టుండి, ఎంతకైనా మంచిది. ఉంటాం అలా.